హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిచ్యువేషన్స్ వీళ్ళని వాళ్ళు ఆ, అంటే చూసి నేర్చుకుంటున్నారా, వాళ్ళని వీళ్ళు నేర్చుకుంటున్నారా అనేది మనకు తెలియట్లేదు. కానీ ఏదైతే ఆ, గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కూడా చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ బయటికి చూపిస్తాం అయితే జరుగుతుంది. సో దీని మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలిదాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ కేటీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. నమస్కారం. నమస్కారం హరీష్. సార్ చూస్తున్నారు ఇక్కడ కేటీఆర్ గారు ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి కొంచెం బెయిల్ అది వచ్చింది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా కొన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఒకరినొకరు అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఇద్దరి మధ్య వ్యత్యాసాలన్నీ, ఇద్దరి మధ్య సారూప్యతలు తెలుసుకుందాం. సారూప్యతలు ఓకే. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రి కొడుకులు. అవును, ఒక సారూప్యత. ముఖ్యమంత్రి కొడుకులు ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఈయన దురాహంకారి, ఆయన పాలెగాడి తత్వం, రాయలసీమ నుంచి. వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వంలోకి వచ్చారు. ఇవాళ ఆయన తండ్రి ముఖ్యమంత్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని కొడుకుగా ఆయన వచ్చాడు. తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఈయన ఇక్కడ తన తండ్రి గారు ఉన్నారు కాబట్టి తండ్రి గారే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ టర్మ్ ఈయన ముఖ్యమంత్రి అవ్వాలి. ఓకే. ఇందులో ఒకళ్ళనొకళ్ళు ఫాలో అవుకుంటున్నారు. ఇద్దరు మంచి మిత్రులు. మళ్ళీ అవును, ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోయినా పర్వాలేదు, కేసీఆర్ గారి ఫ్రెండ్షిప్పే నాకు అవసరం అని భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలిసిందే కదా, అనేక ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని అనవసరంగా వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు కుచించుకుపోతూ ఉంటే, షింకింగ్ సిప్ లాగా కిందకి పడిపోతూ ఉంటే తెలంగాణ లేస్తోంది. తెలంగాణలో ఇంత రియల్ ఎస్టేట్ భూమి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. పొలం అంటే అక్కడి నుంచి అందరూ పరిగెట్టుకుని వచ్చారు. అదే కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఆయన ఆస్తులు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి. ఆస్తులన్నిటికీ విలువ పెరగాలంటే ఆయన వంది మాగదుల ఆస్తులు అనేక ఉన్నాయి కాబట్టి విలువ పెరగాలంటే మన తెలంగాణ డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కిందకు పోవాలి. ఈ తత్వంతో వ్యవహరించారు ఆయన గత 5 ఏళ్లుగా. సో ఇద్దరి మధ్య సారూప్యతలు చూస్తే ఇద్దరు ముఖ్యమంత్రి కొడుకులు కదా. అహం ఉంటుంది. నేను చెప్పిందే వేదం, నేను ఏదైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్న అహం ఉంటుంది. అహం ఇద్దరి మధ్య ఉంది. ఆ అహమే ఇవాళ అనేక నిబంధనలకు వ్యతిరేకమైన పనులు చేయడానికి ఆ కార్యక్రమాలకు నాంది పలికిందని చెప్పచ్చు. ఏం చేసినా చెల్లుతుంది అన్న ఒక భావన ఇద్దరికీ ఉంది. అది ఇంతకుముందు నేను చెప్పినట్టు దొరతనం ఒకరిదైతే ఒకరిది పాలెగాడి తత్వం. ఇద్దరు 1000 కోట్లు సంపాదించారన్న ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్ ఆయన కేసులు ఉన్నాయి, అరెస్టు అయ్యాడు, ఈయన మీద కూడా అలాగే అలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తరతరాలకు తిన్నా కానీ ఆస్తిని సంపాదించారు, సరిపడే సంపదను సృష్టించారు. అలాగే ఆయన జైలుకి వెళ్ళాడు, నేను జైలుకి వెళ్ళబోతున్నాడు. సో జైలుకి వెళితే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్న ఒక సెంటిమెంట్ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచే. ఓకే, ఇది కూడా పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు అని రాజశేఖర రెడ్డి గారు నిరూపిస్తే, జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఓకే, అదొక మంచి సంప్రదాయం. తండ్రిది మంచి సంప్రదాయం, కొడుకుది ఒక చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టు అయిందనుకోవాలి. అలాగే ఇవాళ సానుభూతి, ఏ రకంగా సానుభూతిని చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారో ఆ రకమైన సానుభూతి కోసం ఇవాళ ఈయన కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇద్దరిది ఒక రకంగా ఒకటే భావజాలం. అంటే ఇంకొక మెయిన్ బాగా కనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న సిస్టమ్ని ఎలా వాడుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని అధికారం పెట్టుకుని ఎంతోమంది ఐఏఎస్ల జీవితాలనే నాశనం చేసేసారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో, ఇప్పుడు ఏదైతే ఫార్ములా 1కి సంబంధించిన దాంట్లో ఈయన పేరు ప్రధానంగా వినిపించడం పక్కన పెడితే దాన్ని అప్రూవల్ చేసిన అధికారులకి ఇక్కడ కొంచెం కనీసం జగన్మోహన్ రెడ్డి గతంలో శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులనే ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. శ్రీలక్ష్మి గారు అప్పుడప్పుడే మాకు ఊహ తెలుస్తున్నప్పుడు, అంటే మేము కూడా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు, శ్రీలక్ష్మి గారు అప్పట్లో టాపర్ అనమాట.
ఆమె టాపర్. సో ఇండియా మొత్తం అతి పిన్న వయసులో అవును యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ కొట్టిన ఆవిడ. అవును ఆవిడని అందరూ అలా చూసాం. మన తెలుగు వ్యక్తిగా మనం అందరం గర్వపడ్డాం. చాలా గర్వంగా ఉంది. అవును అలాంటి ఒక అధికారిని ఇవాళ జైలు పాలు అయ్యేలాగా ఆమె ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయింది. చివరికి కోర్స్ మళ్ళీ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు స్వీకరించింది అనుకోండి. బ్లాక్ మార్క్ అలా కానీ ఆమె కెరీర్లో ఆమె ఎన్ని మచ్చలు, ఎన్ని మరకలు, ఆమె ఎన్ని ఇబ్బందులు పడింది. అవును ఆరోగ్యం క్షీణించిపోయి ఎన్ని ఇబ్బందులు పడింది. మానసికంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత నరకం అనుభవించింది. అలాగే బీపీ ఆచార్య అని ఇంకొకళ్ళని అధికారులు అందరూ మొన్న ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్లు కూడా ఐపీఎస్లు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. అవును అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మినోడు ప్రతివాడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాడు. అధికారులు కూడా అవును అయినా బుద్ధి రాలేదు చాలా మంది అధికారులకి. ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి నిబంధనలు నీకు నాకు తెలియదు హరీష్, వాళ్ళకి తెలియదు ఆ నిబంధనలు. వాళ్ళకి తెలుసు కదా ఆ నిబంధనల ప్రకారం వెళ్ళాలి సార్, ఇలా చేయలేను సార్ అని చెప్పాలి కదా. అంతే ఇలా చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తా. చెయ్యండి మహాప్రభు, ట్రాన్స్ఫర్ చోటకి అదే ఉద్యోగం కదా. ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్ అంతే కదా. బీకామ్ ఫిజిక్స్ అవడగా అవర్గా ఎక్కడికి వెళ్ళినా వస్తాడు కదా. సో ఆ రకంగా ఐఏఎస్లు నో అని చెప్పకపోవటం అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల కొన్ని దాని విలువ, ఆ నో అనే దాని మాట విలువ కొన్ని వేల కోట్లు. ఇవాళ ఇక్కడ కూడా అధికారులను ఉపయోగించుకుని ఏ రకంగా ఆయన ఏం చేశాడు, ఇక్కడ కేటీఆర్ గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే ఇద్దరి మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇవాళ మిగిలింది ఒకటే, అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అవ్వడం ఒకటే కేటీఆర్ ముందు మిగిలింది. అవన్నీ సాధించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదొక్కటే మిగిలింది. ఏదేమైనా ఈయన ద్వారా ఆయన పాలేగాడు. సో ఇలాంటి ఈ ఇద్దరు కూడా ప్రజలకు పెద్ద ఉపయోగం కలిగించేవాళ్ళు కాదు. కాకపోతే ఒకటి వీళ్ళిద్దరిలో ఒక వ్యత్యాసం అయితే చెప్పుకోవాలి, అద్భుతమైన వ్యత్యాసం. నువ్వు వ్యత్యాసం కూడా అడిగావు కాబట్టి ఆ వ్యత్యాసం చాలా అద్భుతమైన వ్యత్యాసం. కేటీఆర్ గారు ఎన్ని చేసినా, ఎంత దొరతనం ఉన్నా, ఎన్ని చేసినా హైదరాబాద్ని అభివృద్ధి చేశారు. ఇది అద్భుతమైన కంపెనీలు తీసుకొచ్చారు. ఇది హైదరాబాదా అని మనం ఇలా అని చూసేలా చేయగలిగారు. హైటెక్ సిటీ లాంటివి. ఆ క్రెడిట్ కేటీఆర్ గారికి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేశారు. ఆ క్రెడిట్ కూడా అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిన క్రెడిట్. బటన్లు నొక్కి అభివృద్ధి అనేది లేకుండా ప్రజల సోమరపోతులు చేస్తూ, రోడ్లను గుంతలమయం చేస్తూ, రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తూ, ప్రజలకు కావాల్సిన ఆ రకమైన పరిస్థితి ఆయన క్రియేట్ చేస్తే ఈయన మాత్రం కొంత సంపదను సృష్టించాడు అని చెప్పాలి. ఈ క్రెడిట్ మాత్రం కేటీఆర్ గారికి ఇవ్వాలి. ఈ రెండిట్లో నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా వీళ్ళిద్దరి మధ్య ఉంది. చాలా 5-6 సారూప్యతలు ఉన్న ఒక పెద్ద వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్య. అభివృద్ధి ఆయన అవకాశాన్ని ఈయన అందిపుచ్చుకుని ఈయన డెవలప్ చేసుకోవడం జరిగింది. సో డెఫినెట్గా మరి చూద్దాం, ఎవరైతే గిరిగీసి ఈసారి ఈయన కూడా కొడతారేమో ఒక్క టార్గెట్ని. సో కేటీఆర్ గారి అరెస్ట్ అయితే, ఆయన మళ్ళీ సీఎం అయితే వ్యత్యాసం కంప్లీట్ ఫుల్ఫిల్ అయినటువంటి ఆ సారూప్యత ఫుల్ఫిల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.